హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. ఈరోజు నేనేమేం చేశానో నా డైలీ లాగ్లోని ఈరోజు నేనేం చేశానో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పొద్దుట నుంచి బిజీ ఏనండి. ఆ బిజీ అంతా ఏంటంటే, ఫస్ట్ మనం సీనియర్ సిటిజన్ ఇంట్లో ఉన్నాం కాబట్టి బాత్రూమ్స్ ఫస్ట్ వాటిని క్లీన్ చేశానండి. ఎందుకంటే మొన్నటి వరకు మున్సిపల్ పీపుల్ అంతా స్ట్రైక్ అయినా మామూలుగా కూడా లోపల కడగడానికి వాళ్ళు రారు. సో వాటిని నేను ఎలాగ కడిగానో మీకు చూపెట్టబోతున్నాను. నేనైతే ఇలాగే కడుగుతాను ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇది తెల్లగా రావాలి అంటే దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకొని కొత్త దానిలాగా వచ్చేస్తుందండి. చూసారా కొత్తగా ఎంత బాగా మెరిసిపోతుందో. ఇది చాలా రోజుల నుంచి నేను ఈ టిప్ వాడుతున్నానండి. అందరు కూడా ఇట్లా చూసుకోండి. దీనికి ఏం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. దీనికి మనం ఈ హార్పిక్కే వాడచ్చు. శానీ ఫ్రెష్ వాడుతున్నాను. హార్పిక్ అయినా ఇలా ఫాలో అవుతే పడిపోకుండా ఉంటాను. ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా పది నిమిషాలు అట్లాగా ఆ క్లాత్ని ఉంచాలి. శుక్రవారం పూజ కంప్లీట్ చేశాను. ముందు పూజ చేసాకే బాత్రూమ్ క్లీన్ చేశాను, కానీ మీకేమో ముందు వెనక వచ్చి పెడుతున్నాను అనమాట. పూజ అయిపోయాక వంట మొదలెట్టాను. దొండకాయ కారం పెట్టిన కూర చేస్తున్నాను. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను. ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే అన్ని బాత్రూమ్ అన్నీ కడిగి వచ్చాను. ఇప్పుడు ఈ పని మొదలెట్టాను. కుక్కర్ పెట్టేశాను. పప్పు, మామిడికాయలు, దొండకాయ అన్నీ కూడా కుక్కర్లో పెట్టేశాను. ఒకేసారి చక్కగా ఉడికిపోతాయని. పాలు కాగిన తర్వాత పాల మీద ఖచ్చితంగా ఇలా మూత పెట్టుకోవాలి, లేదంటే ఆవిరిపోయి డబ్బులు కూడా మిగలకుండా పోతాయండి. ఇది మా అమ్మమ్మ చెప్పింది, నేను మీకు చెప్పేశాను. అంతేకాదు, మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగా తరుక్కోవాలి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా కొంచెం పెద్దగానే తరగాలి. చిన్నగా తరిగామనుకోండి, అవి రెండు నలగాలి. నలిగితేనే రుచి. ఆ రెండు చిన్నగా తరిగితే ఎక్కువ నలగవు కదా. అసలే రుబ్బు రోళ్ళు మాని చాలా రోజులు అయిపోయింది మనం. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఇంత పెద్ద ముక్కల్లా తరుక్కొని ఇలా వేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శుభ్రంగా నలుగుతాయి. రెండు కలిపి నలగాలి. మామిడి కొబ్బరి కలిపి నలుగుతేనే ఆ రుచి వేరుగా ఉంటుందన్నమాట. దీంట్లో అసలు పచ్చిమిరపకాయలు వేయకండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేస్తే దాని అందమే వేరు, రుచి కూడా బాగుంటుంది. అందుకని ఎండుమిరపకాయలు వేయాలి. కొంచెం పెద్దగా తరణానికి వెళ్ళి వచ్చే లోపుని నేను పోపు వేయించాలి. ఎందుకంటారా, ఆయనకి ఎండుమిరపకాయలు గుట్టు అస్సలు పడదు. ఫ్రెండ్స్ చెప్తారు ఇంగువ వాడితే చాలా ప్రాబ్లం అని. ఏం లేదండి, ఇంగువ ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అందుకని కొంచెం ఎక్కువ ఇంగువే వాడాలి. ఇలాంటి పచ్చళ్ళలో వాటిలో ఇంగువ ఎక్కువ వాడడం వల్ల డైజెషన్ త్వరగా అవ్వడం ఒకటి, కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఆయన వచ్చేలోపు ఏం చేయాలని నా తొందర అనమాట. కొత్తిమీర రానప్పుడు ఇలా ఇంట్లో చిన్న పిసరు కొత్తిమీర వేసాను, అది వాడేస్తాను అన్నమాట. ఇదిగో ఈ కొత్తిమీర కాస్త అలంకరించడానికి సరిపోతుంది కదా.
అసలు కొత్తిమీరే లేకపోతే ఎలా చెప్పండి? పచ్చళ్ళలోకి కొత్తిమీర లేదు. దానికోసం ఈ పువ్వులతో ఉన్న కొత్తిమీరే వాడేస్తున్నాను అనమాట. చూశారు కదా నా కొత్తిమీర. మన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందనమాట. మా అమ్మమ్మ చెప్పేది వంటలకు కూడా అందం కావాలి అని. ఎందుకంటే కంటికింపు అయితే పంటికింపట అలా చెప్పేదనమాట. అందుకని ఇవన్నీ ఇలా అలంకరించితే కానీ ఆ పచ్చడి కంప్లీట్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఈ బుక్ని నేను చాలాసార్లు చదివాను. అయితే ఇందులోని నాకు గాంధీజీ చైల్డ్హుడ్ మెమొరీ నాకు చాలా నచ్చుతుందండి. ఇక్కడేమో చిన్న వర్డ్స్ నేను చెప్తున్నాను. మై ఇంప్రెషన్ ఆఫ్ మై మదర్ ఈజ్ దట్ షీ వాజ్ సంథింగ్ ఆఫ్ ద సెయింట్. షీ వుడ్ నెవర్ ఈట్ హర్ మీల్స్ వితౌట్ పర్ఫార్మింగ్ హర్ రిలీజియస్ రిచువల్. అంటే సూర్య నమస్కారాలు లేకుండా ఆవిడ అన్నం కూడా తినేవారు కాదట. నాకు ఈ విషయంలో మా అమ్మమ్మగారు గుర్తొస్తారు. ఆవిడ కూడా అంతేనండి. సూర్యుడు ఉదయించకపోతే అన్నం తినేది కాదు ఆవిడ. సూర్య నమస్కారాలు చేసేవారు. నాకు ఈ విషయంలో నేను మహాత్మా గాంధీ గారు మదర్ అయితే మా అమ్మమ్మ గారు కూడా ఆ విధంగానే చేసేవారు. నాకు ఈ కంపారిజన్ చాలా నచ్చుతుంది. అలాగే ఒక్కసారి సూర్యుడు రాకపోతే ఆ రోజంతా దేవుడు నాకు ఈరోజు భోజనం పెట్టలేదు, నా నుదుటను రాయలేదు అని చదువుకుని స్వాగతంగా అనుకునేది ఆవిడ. నాకు మహాత్మా గాంధీ గారు చైల్డ్హుడ్లో ఆయన మెన్షన్ చేసిన ఈ విషయం నాకు చాలా నచ్చుతుంది అనమాట. నేను చాలా బుక్స్ చదువుతుంటాను, అందులో ఇది కూడా చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.